నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. హరిహర వీరమలు చిత్రం అద్భుతమైన ఘన విజయం సాధించాలని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు చిత్రం విడుదల సందర్భంగా మంగళవారం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ పర్యవేక్షణలో జనసేన పార్టీ నాయకులు మెగా అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. గర్భాలయంలో కొలువయున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దేవస్థానం వేద పండితులచే విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించారు. వెంకట్రామ్ తో పాటు పలువురు నేతలకు ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన భక్తులు ఎం రవిచంద్ర, సౌజన్య, రుత్విక్ దేవస్థానంలో భక్తుల పిల్లలకు వేడి పాలు అందించేందుకు 15,000 వ్యయంతో సమకూర్చిన మిల్క్ పోస్ట్యూరైజర్ పాలు వేడి చేసే హీటర్ ను దాతల బంధువులు వెంకట్రామ్ చేతుల మీదుగా దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు అందజేశారు. అనంతరం వెంకట్రామ్ మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3.5 ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం కావటంతో మెగా అభిమానులు, జన సైనికుల సంతోషం రెట్టింపు అయిందన్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వంతో సమర్థవంతంగా పరిపాలన సాగిస్తూనే అభిమానుల ఆకాంక్ష మేరకు రోజుకు 2 గంటల సమయాన్ని కేటాయించి హరిహర వీరమల్లు చిత్ర నిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ పూర్తి చేశారన్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా బుధవారం సాయంత్రం అవనిగడ్డ నుంచి చల్లపల్లి వరకు భారీ ర్యాలీ, ఆలయాల్లో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు, జన సైనికులు వందలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గ, నాగాలంక డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగమల్లికార్జునరావు, జనసేన పార్టీ మత్స్యకార విభాగం రాష్ట్ర కార్యదర్శి లంకే యుగంధర్, సీనియర్ నాయకులు బచ్చు వెంకట్నాథ్, సింహాద్రి పవన్, సిద్దినేని అశోక్ నాయుడు, అడప రాంబాబు, బీజేపీ మండల అధ్యక్షులు సనక ప్రశాంత్, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, సిద్దినేని కుమార్ రాజా, చల్లపల్లి టౌన్ ప్రెసిడెంట్ బొందలపాటి వీరబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మెరకనపల్లి నరేష్, పిరాటి శిరీష, కోసూరు శివాజీ, అరజా కిరణ్ ఖాన్, బచ్చు శ్రీహరి, కురేటి జగన్, బాదర్ల లోలాక్షుడు నాయుడు, కోసూరు నాగమల్లేశ్వరరావు, అరజా రాధిక, సుధాని నందగోపాల్, ముమ్మారెడ్డి సురేష్, కమ్మిలి సాయి భార్గవ, గంగిశెట్టి బాబు రాజేంద్ర కుమార్, రెడ్రౌతు కృష్ణబాబు, మత్తి వంశీ కృష్ణ, కోసూరు నాగమల్లేశ్వరరావు, పరుచూరి కేశవరావు, కమతం నరేష్, యడ్లపల్లి లక్ష్మణరావు, రేపల్లె నాగేంద్రబాబు, బళ్ళా లక్ష్మణ స్వామి, మెగా అభిమానులు, జన సైనికులు పాల్గొన్నారు. ఈ నెల 24వ తారీఖున విడుదల అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ హరిహర వీరమల్లు విజయవంతం చేకూరాలని ఈరోజు ఇక్కడ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రార్థించడం. ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుద్దా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా, అభిమానులు కానీ అందరూ కూడా ఈరోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అటువంటిది ఈరోజు విజయవంతం చేకూరి మంచి పేరు తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 3.5 సంవత్సరాల తర్వాత విడుదలవుతున్నటువంటి సినిమా ఇది. ఎందుకంటే ఆయన మనందరికీ కూడా తెలుసు, రాజకీయంలో ఈరోజు ప్రజల కోసం, నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఈరోజు అనేక విషయాలుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. ఈ రోజున మళ్ళీ కొద్దిగా సమయాన్ని కేటాయించుకుని ప్రతిరోజు 1-2 గంటలకు మళ్ళీ ఈ సినిమాని పూర్తి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ సినిమా మంచి విజయం చేకూర్చాలని, భగవంతుడి యొక్క ఆశీస్సులు దీనికి ఉండాలని చెప్పి ఈ రోజున ఇక్కడ ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రేపు సాయంకాలం చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం కూడా బైక్ ర్యాలీ కూడా అవనిగడ్డ నుంచి చల్లపల్లి వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాల్సిందిగా జన సైనికుల్ని కూడా కోరుకుంటం జరుగుతుంది ఈ సందర్భంగా. కనుక ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి ఆ సినిమాని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం.